భారత్ ప్రతీకార చర్యలో భాగంగా పాక్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊహించని రీతిలో దాడులకు తెగబడుతోంది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తోంది. భారత్ దాడుల్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ డ్రోన్ల దాడికి దిగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ డ్రోన్ల దాడిని ధీటుగా ఎదుర్కొంటోంది. ఇక చేసేదేం లేక పాక్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల్లో అడపాదడపా దాడులు చేస్తూ స్థానిక ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలి అనుకుంది. దాన్ని మన ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది. దీంతో పాక్ తోక ముడుచుకొని కూర్చుంది. అయితే ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడుల ప్రభావం ఇరు దేశాల క్రికెట్ లీగ్స్ పై పడింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్ ని వారం పాటు వాయిదా వేసింది. దీనికి ముందు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే 10 ఓవర్ల పాటు సాగిన ఈ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. ధర్మశాల మైదానానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్కోట్ పై పాక్ డ్రోన్లు దాడి చేయడంతో బీసీసీఐ అత్యవసరంగా మ్యాచ్ ని ఆపేసింది. మరుసటి రోజు ఐపీఎల్ ని వాయిదా వేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఐపీఎల్ పునఃప్రారంభంలో పంజాబ్ ని 11వ ఓవర్ నుంచే ఆడిస్తారా లేక మ్యాచ్ ని తొలి బంతి నుంచి స్టార్ట్ చేస్తారా అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరూ రైజ్ చేస్తున్నారు. అయితే ఆ డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మ్యాచ్ తొలి బంతి నుంచే స్టార్ట్ అవుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సగంలో మ్యాచ్ మొదలు పెట్టలేమని మ్యాచ్ మొదటి నుంచి జరుగుతున్నట్టుగా ఒక ప్రకటనలో తెలిపారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 10.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ఓపెనర్ పియాన్ చారియా 34 బంతుల్లో 70 పరుగులతో సత్తా చాటాడు. మరొక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 28 బంతుల్లో 50 పరుగులతో ఓచుకోత కోశాడు. అతని ఇన్నింగ్స్ లో 7 4లు నమోదయ్యాయి. కానీ 10.1 ఓవర్ల టైంలో మ్యాచ్ ని ఆపేశారు.